ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించుగాక. చాలా చక్కగా అద్భుతంగా ప్రతిరోజు నడిపించబడుతున్నాం కదా. విశేషకరంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు చాలా చక్కగా ప్రతిరోజు బలముగా నడిపిస్తున్నారండి. మరి ఈరోజు చెప్పాలంటే కేవలం మరి ఈ రోజున మనము మరి ముందుకు సాగగలుగుతున్నామంటే దేవుని కృపయే కదా. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ఈ రోజున ప్రత్యేకమైన రీతిలో మరి ఇది 34వ రోజు అండి. ప్రైజ్ ది లార్డ్. కేవలం మరి ఇంకా 6 రోజులు మాత్రమే ఉన్నాయి ముగింపు సభలో. మరి దేవుడు మరి మన దైవ సేవకుడి ద్వారా అనేకమైన కార్యాలు చేయడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, దేవుని మాటలు అందరం కలిసి ఉదయకాల సమయంలో ధ్యానిద్దామా? ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా 94వ కీర్తనలు 13వ వచనం ద్వారా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగచేయును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. కష్ట దినములను పోగొట్టి దేవుడు మనకు నెమ్మదిని కలగచేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషిస్తున్నారు ఈ మాటలు బట్టి? ఎంతగానో నెమ్మదిగా ఉంది కదా ఈ మాటలు, ఎంతగానో సంతోషాన్ని ఇస్తున్నాయి కదా. సమాధానం, ఈ మాటలు వింటున్నప్పుడే సమాధానం. ఎస్, కష్ట దినములను ప్రభు పోగొట్టబోతున్నారండి. ఆమెన్. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు ఏ కష్టాల గురించి ప్రార్థిస్తున్నారో, ఏ పరిస్థితిలో ఉండి ప్రభు దగ్గర మొరపెడుతున్నారో ఆయన అన్నిటిని వింటున్నారు. మీ మొరలన్నిటినీ కూడా ఆయన ఆలకిస్తున్నారు. అందుకనే ప్రభు ఉదయకాల సమయంలో ఈ 33వ రోజున చక్కని శుభవార్తనిస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీ కష్ట దినములు పోగొట్టి నీకు నెమ్మదిని కలగ చేస్తున్న నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు అని ప్రభు మాట్లాడుతుండగా ఆ ధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఈ మాటలు పట్టుకొని ప్రార్థించండి. చాలా సంవత్సరాల తరబడి చాలా వేదనతో కృంగిపోతున్నారేమో, చాలా భయంకరమైన కష్టకాలంలో మీరు ఉన్నారేమో. ఇదిగోండి, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు గొప్ప దేవుడు అండి. ఆయన వాగ్దానం చేశారా? ఆయన వాగ్దానం ఎప్పుడు కూడా మన నుంచి పోదండి. ఆయన వాగ్దానం ఖచ్చితంగా మన ఎడల స్థిరపరిచే దేవుడిగా ఉన్నారు. మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ మాటని మన ఎడల స్థిరపరిచే దేవుడిగా ఉన్నారు. మనుషులు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో ఎస్, నీ కష్ట దినములను ఆయన పోగొట్టి నీకు నెమ్మదిని కలగ చేయబోతున్నారు. ఇది నీకు, నీ కుటుంబానికి గొప్ప శుభవార్త. ప్రియ సహోదర సహోదరి, కుటుంబం అంతా సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి. ఇదిగో నెమ్మది, ఇక నెమ్మదే. ఆమె చాలా అలసిపోయిన పరిస్థితులు చూస్తున్నారనుకుంటా, ఇక నెమ్మది కలగబోతుంది. దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. దేవుడు ఈ చక్కని వాగ్దానం మనందరి జీవితాల్లో స్థిరపరచును గాక. ఆమె. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో చక్కని మీ మాటల ద్వారా బలపరచబడుతున్నాం. కష్ట దినములు పోగొట్టే దేవుడిగా ఉన్నావయ్యా. అవునయ్యా, మా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులను తొలగించే దేవుడిగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా ధైర్యపరచబడుతున్నాం. అయ్యా, ఎంతమంది అయితే ఏ వేదనతో కృంగిపోయి అయా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తున్నారో ప్రభు, ప్రతి ఒక్కరి మొరను మీరు ఆలకిస్తూ ఈ చక్కని వాగ్దానాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును గాక. కష్టాలు అయా కష్ట దినములను పోగొట్టి అయా చక్కని రీతిలో నెమ్మదిని దయచేయండి ప్రభా. కుటుంబంలో నెమ్మది, అయా జీవితంలో నెమ్మది, బ్రతుకులలో నెమ్మది. అయా వారు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రతి పరిస్థితిలో నెమ్మది కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రియులని ప్రత్యేకంగా ఆశీర్వదించని. ఈ రోజంతా చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో క్షేమము కలుగును గాక. ప్రతి పనిలో విజయము కలుగును గాక. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో అయా ప్రభా, ఇదిగోండి కన్నీరు కారుస్తూ అయా నీ సన్నిధిలో గోచాడుతూ అంగలార్పణ చేసిన మా దైవ సేవకుని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. సేవకుని ఇంకను ఆశీర్వదించండి అయ్యా ప్రభా. నరనరలో ఎముకల్లో నీ బలాన్ని, నీ పుష్టిని, నీ శక్తిని నింపండి ప్రభా. ఇంకా కేవలం ప్రభా ముగింపు సభకి 6 రోజులు మాత్రమే ఉన్నాయ్యా. నీ సేవకుని సిద్ధపరచండి ప్రభా. అయ్యా నీ సేవకుని ఇదిగోండి నీ శక్తితో, నీ ఆత్మతో నింపండి ప్రభా. ఇక ముగింపు సభలో నీ సేవకుడి ద్వారా అయ్యా ఇదిగోండి మీరు నీ ప్రజలతో మీరు మాట్లాడండి.
తండ్రి అయ్యా మీరు సహాయం చేయండి. ముఖాముఖిగా నీ కుమారుడితో మాట్లాడుతూ అయ్యా మా అందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని, క్షేమాన్ని కలగచేయమని అందరినీ బ్లెస్ చేస్తున్నాం ప్రభా. ఇదిగోండి ప్రతి వ్యతిరేకత నుంచి, నష్టాల నుంచి, భయంకరమైన పరిస్థితి నుంచి ప్రజలు మీరు విడిపించండి, మంచి ఆరోగ్యం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైనడు గాక. ఆమెన్.